ఆ యొక్క దేవగిరి పట్నము ఏలే గోనెవరి మాసమ బిడ్డే అయిన పద్మాక్షి ఉన్నది. ఆ యొక్క పద్మాక్షిని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. నా దగ్గర చిల్లి గవ కూడా లేదు. మీ దగ్గరికి వచ్చినాను, మీరేమన్నా సహాయం చేస్తారని వచ్చినాను కదా స్వామి. ధనకోట మశమ్మ కాడికి పోయి ఆనాటిగా ధనకోట మశమ్మ కాడికి పోయి ధనం తీసుకొని వచ్చి నువ్వు ఏలాంటిగానైనా బంగారి పందిర్లోనే వేయచ్చు, అడుగడుగు గుడిగా బాగానే వేయచ్చు, ఏలాంటిగానైనా ఆ కొల్లాపురంకి వెళ్ళి దేవగిరి పట్టణానికి వేయచ్చు. అయితే ఆ యొక్క నీ యొక్క రాజ్యములో ధనము కావలుండే ధన కోట మైసము ఉన్నది. అయితే ఆ యొక్క ధన కోటకు పోతే ఆ ధన కోట మైసమ్మ నువ్వు ఎంత అడిగినా గానీ ఆ ధనము ఇస్తుంది అంటున్నావా? సరే స్వామి, మీరన్నట్టుగానే నేను పోయి ఆ యొక్క ధన కోట మైసముని ధనం అడుక్కొని వస్తాను కదా. అదే విధంగా మీరంటే లేలే నరవాసన
అని కానీ వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు వరియబడవురా నీవు వచ్చితివి వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు కొరికమా నిన్ను చేర్పింగదానురా వరియబడవురా నీవు చేర్పింగదాను వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు వరియబడవురా నీవు వచ్చితివి ఇప్పుడు కొరికమా నిన్ను ఇప్పుడు కోరుకుంటున్నానురా కొరికమా నిన్ను ఆడదాన నీ ఒక్క ఆడదాన నన్ను కోరి మింగుతావా? వారి తోరి ఎలుచు నన్ను నారి వల్కబోకుమా అరిపోక నిలువు నీవు పట్టి తుంచదానిక నీవు ఎంతటి దానవే? నేను ఈ యొక్క తన కోటకు వచ్చినాను, ధనము కావాలనుకున్నాను. నీవెవరు? నీవెవరు? నేను తన కోట మర్చమ్మను. నీవే నాన్న ఎంతటి వాటవురా నీవు నా చెత్త పేరు ధరణి ఎందు వినవే ఎర్రం వెళ్ళి ఎందుకు నావే ధరణి ఎందు వినవే ఎర్రం వెళ్ళి ఎందుకు నావే మురయుతో నిన్ను ముక్తి చేసదను మల్లికార్జుడే ధనము కావాలి, ధనము కావాలని నేను నీ దగ్గరికి వచ్చినాను కదా. నీకేం కావాలరా? నీవే ధన కుటుంబం కదా. అమ్మా మొత్తం నేనే ధనము కావాలని అని తండ్రిగాను పెళ్లి చేసుకుందు నాకు ప్రేమతోనా పెళ్లికి నేను కావాలా? ధనము ఇస్తానంటే నేను తల్లిగాను, ఇస్తానని అంటే నువ్వు పుచ్చుకుందును తల్లి. అమ్మాయి
అమ్మా సరే నేను నిన్ను ఇది చేసినందుకు ఏ మాత్రము బాధపడకు. నా పెళ్లి కోసము నేను నీ వద్దకు వచ్చినాను. అవును, నాకు ధనము కావాలి. నేను ఇస్తానంటే నేను పుచ్చుకుంటాను. ధనం ఇస్తా కానీ నీ అమ్మ పేరు నీ అయ్య పేరు ఎవరి పేరు చెప్పి నాకు. నా యొక్క తండ్రి అయిన ఆదిరెడ్డి, నా తల్లి అయిన నీలమాదేవి, నేను వారిద్దరికి 7వ కుమారుడు. ఆరుగురే కొడుకులు, నేను 7వ గను కదా. నువ్వెప్పుడు పుట్టావు? నేను లాస్ట్ పుట్టాను కదా. నాకు తెలియదా? నాకు తెలియదు. అమ్మా నాకు ధనం ఇస్తానంటే నా మీద దయ ఉంచి నాకు ధనం ఇస్తే నేను ఆ యొక్క పద్మాక్షి అనే ఆ యొక్క కాటాల రెడ్డి కోనవరి మాసముని పెళ్లి చేసుకుంటావా? నేను ఎంత ఇస్తా కానీ నాలుగు దెబ్బలు ఓటకి ఏం కాదు. ఏ మాత్రం మరి మిత్తి ఇస్తావా? మిత్తి ఇస్తా, అసలు ఇస్తా, అన్ని ఇస్తా. కాదు, మిత్తి నాకియకు, కుమ్మరి గోపాల్కి నాకేవద్దు. ఆ యొక్క ధనకోట మైసం ఎవరికంటే ఆ యొక్క శాలివాహనులైన ఆ యొక్క కుమ్మరులకు దేవతి ఉన్నటువంటి కొల్లాపురం నుంచి ఆడికి వెళ్ళాలి. చని పందిళ్ళు వేయాలి, బుడిగ బావులు వేయాలి. అడుగడుగున బుడిగ బావులు. ఎందుకంటే వేసవి కాలమే కాబట్టి నడక నడుస్తుంటే దాహం ఉన్న వాళ్ళకు అది మీ అత్త అడిగింది. అవును కదా. మీ అత్త మీ బావ ఏం అడగలే. ఆయన ఏమైనా చేసుకుంటాడు కానీ ధనం ఇచ్చి సరే నేను ఆ యొక్క ధన కోటకు పోయి నేను ధనము తీసుకుని వెళ్ళిపోతాను. ఈ యొక్క ధనము తీసుకొని ఆయా నా యొక్క సంగన్న అయిన నా యొక్క అన్నం ఉన్నాడు కదా, ఆ సంగన్న దగ్గరకు నేను వెళ్ళిపోతాను కదా. వినుమో సంగన్న నీవు విషదమ్ముగను ధనము కోటకు పోయి ధనము తెస్తి, ఈ ధనము తీసుకొని పోయి పచ్చని పందిర్లు వేయుమా. నా సంగన్న ఈ ధనము తీసుకుని పోయి పచ్చని పందిర్లు వేయించి కొల్లాపూరి నుంచి దేవగిరి పట్టణము పచ్చని పందిర్లు వేయించి పరగ నీవు ఇప్పుడు ఆ పని పరగ చేయు. తీసుకొచ్చినావు కాబట్టి నీ యొక్క పని అటంకు లేకుండా నేను పందిళ్ళు చేపించేది ఈ యొక్క పెళ్లి జరిపిస్తాను కదా. ఈ యొక్క ధనము తీసుకొని వచ్చినాను. ఈ ధనము తీసుకొని పోయి ఆ యొక్క పచ్చని పందిని వేయించు కదా. తొందరగా ఆ యొక్క పద్మాక్షిని వివాహం చేసుకుంటట్టు వెండి బంగారం తెలదీరో ఇచ్చారు. వెండి బంగారం బాబులు నేను సతీలు చూసేటి ఆ యొక్క ధనకోట మైసమ్మతో ఆ యొక్క మల్లికార్జునుడు యుద్ధం వచ్చేసి మరి మనకు సరిపోయినటువంటి ధనమును అన్ని తెచ్చినాడు. అడుగడుగునప్పటికే బావులకు తాము లేకుండా ఆ యొక్క గొడ్డు గోదావరికి ప్రధానికారి కూడా ఎలాంటి ఇబ్బంది తలకుండా ఆ యొక్క అడుగడుగునప్పటికే బావులు ఆ యొక్క నీకు కావాల్సినటువంటి పందిర్లు వేయడానికి ఆ యొక్క మకర సుందరాలైనటువంటి పందిర్లు వేయడానికి కావాల్సినటువంటి వెండి బంగారం ఖర్చుల నిమిత్తం అన్ని తెచ్చారు కాబట్టి ఆ కార్యక్రమానికి మొత్తం నువ్వే దగ్గర చూసుకోగలరు. ఆ యొక్క మరిమంది చక్క అంటే ఆ యొక్క
తోడి పెళ్లికి చేసేటువంటి తోటి బొమ్మను కాబట్టి ఆ యొక్క తేకు వస్తువుతో చేసేటువంటి మద్ది వృక్షం నుంచి వచ్చినటువంటి చెక్కను నీ నైపుణ్యంతో చేసి ఆ యొక్క మరో పెళ్లి బొమ్మగా చేస్తున్నావా? అదే విధంగా ఆ యొక్క దేవగిరి పట్టణం నుంచి కొల్లాపురి పట్టణం వరకు పచ్చని తోరణాలు, ఆ యొక్క పాసి వృక్షం లాంటివి ఎండకు ఎండిపోకుండా అనునిత్యము పచ్చగా ఉండేటువంటి ప్రాసి వృక్షము, ఆ యొక్క చర్చక్కలు నల్ల బంగారు అన్ని బంగారాలు. పిల్ల మల్లేశ్వర, మీరు అనుకున్నట్టుగా సంగన్న గారు ఆ యొక్క దేవగిరి పట్టణానికి కొల్లాపురి పట్టణానికి పచ్చని తోరణాలు కట్టిండు. ఇప్పుడు మీ యొక్క వివాహానికి సమయం ఆసన్నమైనది, సిద్ధంగా ఉండండి. ఒక్క నిమిషమా, అది పెట్టి అట్లా బట్టలు పెట్టి అంతే. అట్లా పెట్టి దీన్ని కోసినట్టే కాదు, సాంప్రదాయ చేయాలి మంచిగా. కళ్యాణం ఏమైంది? అదే బలం తారాబలం చంద్రాబలం తదేవ విద్య దైవ బలంబం లక్ష్మీ ప్రసన్న భోగాన్ని సువర్ణ యోమం ఆ యొక్క ఉంగర సమర్పయామి. కళ్యాణమో 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 ఏ పాత్రలోనైనా ఆయనకు నచ్చినది నీకు చాలా ఉండేటట్టు చూసుకోండి ఇప్పటి నుండి. కళ్యాణమో 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 శ్రీరామచంద్రుల కళ్యాణమో 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 నాది వీడియో వస్తుంది, వీడియో ఫోటోలు కూడా వస్తాయి కానీ నాది వీడియో వస్తుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.